హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ హనుమాన్ జయంతి. అందరికీ శుభోదయం. హ్యాపీ హనుమాన్ జయంతి. చూడండి, టైం అయితే 4 అవుతాం. ఇప్పుడు సింధూరం పట్టిస్తే మంచిగా ఒక గంట సేపు సింధూరం పట్టించి వదిలేసేయండి. బాగా సింధూరం అంతా పట్టినాక అప్పుడు అలంకరణ చేయాలి ఫ్రెండ్స్. అందుకని సింధూరం పట్టించేద్దామని 5 గంటలకే వచ్చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దగ్గరలో ఎక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళి ఆకు పూజ కానీ ఏదో చేపించుకోండి. వడమాల వేసేటప్పుడు వడమాల, ఆకు పూజ చేపించుకుని ఆకు పూజ కనీసం కొన్ని 11 ఆకులు అట్లా ఇచ్చైనా కూడా అర్చన చేపించుకోండి. చాలా అంటే చాలా మంచి పడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా మరి? సింధూరం అయితే పట్టించాను, ఆరాలి. ఒక అర్ధగంట అట్లా వదిలేస్తే నీట్గా పడుతుంది సింధూరం అంతా విగ్రహానికి. అప్పుడు బట్టలు కట్టి అలంకరణ చేయాలి ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఆకులు అయితే చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా దగ్గరలో ఎక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళండి, తప్పకుండా వెళ్ళండి. కొంచెం ఆరాక వచ్చి ఇంకా అలంకరణ చేసి బట్టలు కట్టాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ. మరి అందరికీ మరి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి టెంపుల్ ఎక్కడున్నా కూడా వెళ్ళండి, దర్శనం చేసుకోండి, అర్చన చేయించుకోండి, సింధూరం ఇవ్వండి. తనకి ఇష్టమైంది కాబట్టి సింధూరము ఆకుల మట్టికి కంపల్సరీ హనుమాన్ టెంపుల్లో ఇచ్చి అర్చన చేయించుకొని స్వామివారి దర్శనం చేసుకొని రండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.